ఈ ఓల్డ్ మ్యాన్ ఓమ్స్ అనే ఫుడ్ ని ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పి అక్కడున్న కొంతమంది స్టూడెంట్స్ కు చెప్తూ ఉంటాడు. కొంచెం దూరంలో టామ్ అనే ఒక పిల్లవాడు ఉంటాడు. అతను గుడికి ఈ ఫుడ్ ని ఎలా చేస్తున్నాడో దూరంలో చూస్తుంటాడు. ఇంకా అతను రెసిపీస్ ని స్టార్ట్ చేయగానే ఆ పిల్లవాడు దగ్గరికి వచ్చి నోట్ చేస్తుండగా ముసలోడు సడన్ గా నువ్వు ఫీజు కట్టావనడంతో అతను చాలా నిరాశతో ఇంటికి వెళ్ళిపోతాడు. అయినా సరే టామ్ ప్రయత్నం ఆపకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఓమ్స్ ని ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాడు. అలానే ఆ ఫుడ్ లో మిక్స్ చేసి ఓమ్స్ ని ఎలా తయారు చేయాలో తెలుసుకోవడానికి ఒక స్ట్రీట్ లో పనిచేస్తున్న ఆవిడ దగ్గరికి వెళ్లి ఆమె ఫుడ్ ప్రిపేర్ చేస్తుండగా ఎవరికి అనుమానం రాకుండా లిటిల్ బిట్ సిరమ్ అయితే టేస్ట్ చేస్తాడు. ఇక వెంటనే ఇంటికి వెళ్లి ఆ సిరమ్ ని ఇతనే సొంతంగా తయారు చేస్తాడు. ఎలాగోలా ఫుడ్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత లాస్ట్ చేసి గ్రైండ్ చేయాలనే టైంలో ఒక్కసారిగా ఇతను ప్రిపేర్ చేసిన ఫుడ్ మొత్తం పేలిపోతూ ఉంటుంది. కానీ నిరాశ చెందకుండా లాస్ట్ కు ఎలాగోలా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాడు. ఇంకా ఫస్ట్ బైట్ వచ్చేసరికి వాళ్ళ మామ్ ఇంకా డాడ్ పెట్టెలకల్లా వాళ్ళు అది తిన్న తర్వాత అది చాలా బాగుందని చెప్తారు. కొన్ని రోజుల తర్వాత ఒక ముసలాయనతో కలిసి ఒక చిన్న స్టార్ట్అప్ లాంటిది ప్లాన్ చేస్తాడు. మొదటి రోజు అయిపోయిన తర్వాత కలెక్షన్లు వచ్చేసరికి ఆఖరికి ఆ చిన్న వెహికల్ కు కరెంట్ ఛార్జీలు కూడా వచ్చిండవు. ఈ విషయంతో చాలా నిరాశ పడిపోయి ఆ తర్వాత రోజు ఏం చేయాలా ఆలోచిస్తున్న టైంలో అసలు మార్కెటింగ్ ఎలా చేస్తారో తెలుసుకోవడానికి పక్కనే ఉన్న లోకల్ మార్కెట్ కి వెళ్తారు. ఇంకా అక్కడ సేల్స్ మ్యాన్ కస్టమర్స్ తో మార్కెటింగ్ చేసే విధానాన్ని చూసి ఆ పిల్లవాడు షాక్ అయిపోతాడు. అసలు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోయింది కాబట్టి మర్చిపోకుండా ఈ వీడియోకి 10K లైక్స్ చేయండి పార్ట్ 2 కోసం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, అది కూడా పార్ట్ 2 కోసమే.